అవసరమైనటువంటి విడి భాగాలు కావాలంటే చెన్నై నుంచో బెంగళూరు నుంచో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అదే ఎకోసిస్టమ్ అక్కడ కానీ బిల్డ్ చేసినట్లయితే మరికొన్ని ఈ విడి భాగాలకు సంబంధించినటువంటి సంస్థలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఆ దిశగా ఏర్పాట్లు చేయకపోవడం, మరోపక్క ఇప్పుడు వస్తున్నటువంటి పెట్టుబడుల కారణంగా ఈ పెట్టుబడులతోటి కేవలం వైజాగ్ చుట్టూనే ఈ పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే ఇతర ప్రాంతాలు అటు కోస్తాంధ్ర కావచ్చు, అలాగే రాయలసీమ కావచ్చు. సో వీటికి సంబంధించి ప్రధానమైనటువంటి కంపెనీలు రావట్లేదు అనేటటువంటి ఒక అపవాదు కూడా ఉంది. వీటన్నిటి కూడా ఏ విధంగా బ్యాలెన్స్ చేయబోతుంది ప్రభుత్వం, అంతేకాకుండా వీటిని ఏ విధంగా గ్రౌండ్ చేయబోతుంది. సో దీని మీద మనం చర్చిద్దాం. ఈ చర్చలో మనతో పాల్గొనేందుకు జనసేన నాయకురాలు శంకరకృష్ణవేణి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చిన్నపరెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి అజయ్ కుమార్ సజ్జా గారు, అలాగే ఎనలిస్ట్ కట్టాకార్తిక్ గారు ఉన్నారు. కట్టాకార్తిక్ గారు, గుడ్ మార్నింగ్. సో ఓవరాల్ గా చూస్తే ఎంఓయూలు అవుతున్నాయి, సంతకాలు అవుతున్నాయి, అలాగే ఇద్దరు కూడా ఫైల్స్ మార్చుకుంటున్నారు. కానీ గ్రౌండింగ్ విషయానికి వచ్చేసరికి చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్లు చూసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గత ప్రభుత్వంలో అంటే 2023లో జరిగినటువంటి GIS సదస్సు ఏదైతే ఉందో దాంట్లో దాదాపు 13 లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఎంఓయూల మీద సంతకాలు చేశారు. కానీ అందులో గ్రౌండ్ అయినటువంటి పరిస్థితి మాత్రం కేవలం 10 నుంచి 15% మాత్రమే అయ్యింది అని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది. సో ఇలాంటివి అంటే వస్తున్నాయి, కంపెనీలతో మాట్లాడుతున్నారు, అన్ని సెట్ చేస్తున్నారు. కానీ ఎందుకని వాటిని కాగితాలకే పరిమితం అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంది, ఏమంటారు మీరు? ఎంఓయు అనేది కేవలం 3వ స్టెప్ మాత్రమే అండి. మొదటి స్టెప్ కలవటం, రెండో స్టెప్ సంప్రదించడం, మూడో స్టెప్ ఎంఓయు కుదుర్చుకోవటం. ఎంఓయూలో ఏదైతే ఒప్పందం జరిగిందో, మనం ఏదైతే రాయితీలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మనం ఆహ్వానిస్తామని చెప్తున్నామో వాటిని ఇవ్వటం, వాటి తర్వాత ఫాలోఅప్, ఇవన్నీ కలగలిపితే కానీ గ్రౌండింగ్ కాదు. ఈ ఎంఓయు కుదిరిన వాటిలో దాదాపు 50% గ్రౌండ్ అయ్యాయంటే చాలా గొప్పగా ఒప్పుకోవాలి. కానీ మీరు ఇందాక చెప్పారు కియా పరిశ్రమ ల్యాండ్ అయింది మన కళ్ళకి ముందు కనపడుతుందిగా. అది అనంతపురానికి కానీ రాయలసీమకి కానీ ఎంత బ్రాండింగ్ తీసుకొచ్చి పెట్టింది. దాని తర్వాత ఫాలోఅప్ లేకపోవటం ఫలితంగా వైసీపీ అధికారంలోకి రావటం ఫలితంగా దాని అనుబంధ పరిశ్రమలని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేకుండా చేయగలిగారు. అంటే ఒక నెగిటివ్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం ఫలితంగా అందులో అక్కడ గోరెంట్ల మాధవ్ గారితో వాళ్ళకి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి కియా పరిశ్రమకి, గతంలో మనం చూసాం. సో ఆ కంప్లైంట్స్ కారణంగా మొత్తంగా ఒక నెగిటివ్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం కారణంగా దాని అనుబంధ పరిశ్రమలు అక్కడ ఏర్పాటు అయి ఉంటే ఇంకొన్ని ఉద్యోగాలు అక్కడ వచ్చి ఉండే. అంతేకాదు ఆ చిత్తూరు ఆ ఏరియాలో మొబైల్ అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అయింది. దాన్ని గత 5 సంవత్సరాల కాలంలో ఒక నెగిటివ్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు గతంలో కూడా సిఐ సదస్సు జరిగాయండి, వైజాగ్ లో జరిగింది. కానీ ఎవరు వచ్చారు? ప్రశాంత్ కిషోర్ టీం సభ్యులు, అంటే పీకే టీం సభ్యులు, వాళ్ళు వైసీపీ కార్యకర్తలు, వాళ్ళు వీళ్ళని కోర్టేసి కూర్చోబెట్టారనేటువంటి అపవాదం మనం గతంలో చూసాం. దానికి సంబంధించిన విజువల్స్, ఆధారాలు, ఆ వ్యక్తుల ఫోటోలు, ఆ వ్యక్తులు ఎవరు ఏంటి అనేది మనం అన్ని ఛానల్స్ లో కూడా ప్లే అయింది. సరే, అది కూడా వదిలేస్తే పెద్దగా పెట్టుబడుల ఆకర్షణ మీద వాళ్ళు పెద్దగా దృష్టి పెట్టింది లేదు. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత TCS కంపెనీని ల్యాండ్ చేయించుకోవడం కావచ్చు, కాగ్నిజెంట్ కంపెనీని వైజాగ్ లో ల్యాండ్ చేపించడం కావచ్చు, అన్ని అమరావతికి తీసుకురావాలనేటువంటి పట్టుదల కూడా ఇక్కడ ఏం చూపించట్లేదండి. అన్ని అమరావతిలోనే పెట్టించారు. ఇప్పుడు TCS వైజాగ్ లో ల్యాండ్ అవుతుంది అంటే ఒక టెక్ హబ్ గా వైజాగ్ ని తయారు చేయాలని. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఉంది, ప్రపంచంలోనే అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్. గూగుల్ పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి. ఇంకా చెప్పాలంటే గూగుల్ పెడుతున్న అతిపెద్ద FDI, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలోకి రావటం ద్వారా విదేశీ మారక ద్రవ్యం విలువ పెరుగుతుంది. విదేశీ మారక ద్రవ్యం విలువ పెరిగిందంటే రూపాయి స్ట్రెంగ్త్ అవుతుంది. ఇది రూపాయి స్ట్రెంగ్త్ కి ఉపయోగపడేది, దేశ ఆర్థిక వృత్తికి ఉపయోగపడేటువంటి పాయింట్. అది ఇలా మన వైజాగ్ లో ల్యాండ్ కాబోతుంది. మనం గర్వించాలి. ఇవాళ దేశానికి వైజాగ్ తలమానికం కాబోతా ఉంది. ఇవాళ దేశ ఆర్థిక అభివృద్ధిలో వైజాగ్ కీలక పాత్ర పోషించబోతా ఉంది. ఒకప్పుడు దేశ ఆర్థిక అభివృద్ధిలో ముంబై గురించి మాత్రమే చెప్పుకునే వాళ్ళం. కానీ రేపటి రోజున వైజాగ్ అంటే ఒక పేజీ రాబోతా ఉంది గూగుల్ డేటా సెంటర్. అంటే ఇక్కడ ఒకటి ఇప్పుడు కార్తిక్ గారు ఇక్కడ ఒకటి అడుగుతాం మిమ్మల్ని. ఇందాక FDI గురించి మాట్లాడారు, మీరు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గురించి మాట్లాడారు. 2021-22 దగ్గర నుంచి మనం కానీ చూసుకుంటే DPIIT అలాగే RBI నివేదికలను ఒకసారి పరిశీలిస్తే మనకు ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్ చాలా వెనుకబాటులో ఉంది పెట్టుబడుల విషయంలో. ఎందుకంటే $400 నుంచి $500 మిలియన్ డాలర్లు అంటే మిలియన్ డాలర్లు మాత్రమే, $400 నుంచి $500 మిలియన్ డాలర్లు మాత్రమే ఇది విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు తీసుకుంటున్నటువంటి చర్యలు
ఆ దిశగా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నాయి. మీరు చెప్పినట్టు పక్కనే ఉన్న మహారాష్ట్ర దాదాపు మనం చూసుకుంటే 15,000 మిలియన్ డాలర్లకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఆకర్షిస్తుంది. కర్ణాటక దాదాపు 22,000 పైచులకు ఉన్నటువంటి పరిస్థితి. అది ఇప్పుడు తగ్గిపోయింది అనుకోండి. ఇలా గత ఏడుతో పోలిస్తే 6,800 మిలియన్ డాలర్లకి వచ్చినటువంటి పరిస్థితి. మరి మిగతా రాష్ట్రాలు ఏమో వేలల్లో ఉంటే ఆకర్షించేటువంటి పెట్టుబడుల సంఖ్య, మన దగ్గరకు వచ్చేసరికి ఎందుకు 100లోనే ఆగిపోతున్నాం? ఏంటి దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? గత 5 సంవత్సరాల కాలంలో నెగిటివ్ సిచ్యువేషన్ క్రియేట్ కావడం దీనికి కారణం. ఇప్పుడు దాని నుంచి పాజిటివ్ క్రియేట్ చేయబడి మళ్ళా ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అయ్యి మళ్ళా పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రయత్నం పాజిటివ్ వేలో జరుగుతూ ఉంది. ఆ పాజిటివ్ వేలో జరుగుతుంది కాబట్టి పక్కన ఉన్నటువంటి ఆల్రెడీ డెవలప్డ్ సిటీస్ అయినటువంటి చెన్నైని, బెంగళూరుని, హైదరాబాద్ని కాదనుకొని మన దగ్గరే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. ఒక పాజిటివ్ ఇమేజ్ ని మనం ఇప్పుడు బిల్డ్ చేసుకుంటున్నాం. ఈ పాజిటివ్ ఇమేజ్ కనుక బిల్డ్ అయింది అని చెప్పేసి నమ్మకం పారిశ్రామికవేత్తల్లో వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా కంపెనీలు వస్తాయి. ఇప్పుడు BPCL రిఫైనరీ వస్తుంది, అదంతా 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, చిన్న పెట్టుబడి కాదు కదా, చాలా హ్యూజ్ పెట్టుబడి వస్తుంది. ఇలాంటి కంపెనీలు ఇందాక నేను చెప్పిన TCS, కాగ్నిజెంట్ ఇవన్నీ అదనాలు. కానీ ఒక భారీ పెట్టుబడుల వైపు ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటరింగ్ ఉంది. క్వాంటమ్ కంప్యూటరింగ్ కనుక సక్సెస్ఫుల్ గా ఆ క్వాంటమ్ కంప్యూటరింగ్ అమరావతి వేదికగా ఫైండింగ్ చేయబడింది అనుకోండి, ప్రపంచ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ కంటే ఒక పేజీ ఉంటది. భారతదేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలో ఒక క్వాంటమ్ కంప్యూటరింగ్ అనేది కంప్యూటరింగ్ లో విప్లవం. ఎంత తొందరగా మనం డేటాబేస్ ని మనం బయట పంపిస్తాం, ఎంత తొందరగా ఒక ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాం అంటే క్వాంటమ్ కంప్యూటరింగ్ ప్రూవ్ చేసి చూపించబోతా ఉంది. ఇక డ్రోన్ క్యాపిటల్, హైడ్రోజన్ క్యాపిటల్ ఇవన్నీ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఏ మేరకు సక్సెస్ అవుతారని చూడాలి. కానీ ఒక క్వాంటమ్ కంప్యూటరింగ్ కనుక మనం అమరావతి వేదికగా సక్సెస్ చేసి చూపించగలిగితే మాత్రం ప్రపంచానికి ఒక అధ్యయనాన్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో సక్సెస్ఫుల్ గా ఒక పాజిటివ్ వాతావరణం మనకు ఆంధ్రప్రదేశ్ లో కనపడతా ఉంది. అమరావతి వేదిక కనపడుతోంది, వైజాగ్ వేదిక కనపడుతుంది, రాయలసీమలో కనపడతా ఉంది. 3 ప్రాంతాలు ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ అనేది కూడా మనకు కనపడుతుంది. పాలన కేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ. గతంలో వైసీపీలో ఏం చేశారు? పాలన వికేంద్రీకరణ చేయాలని చూశారు. పాలన కేంద్రీకరణంగా ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరించబడాలి. కానీ 3 రాజధానుల పేరుతో పాలన వికేంద్రీకరించి ఇదే అభివృద్ధి వికేంద్రీకరణ చూపించే ప్రయత్నం చేశారు. ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా వాళ్ళకి అర్థం కాల. కానీ ఇప్పుడు ఆ తేడాను అర్థం చేసుకొని పాలనని కేంద్రీకరిస్తున్నారు, అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. ఇలా ఉత్తరాంధ్రలో వైజాగ్ అనేది దేశంలోనే తలమానికం కాబోతా ఉందండి. నేను మనకు చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ తలమానికం కాబోతుందని చెప్పట్ల, దేశంలోనే తలమానికం కాబోతా ఉంది. ఇవాళ మోడీ గారు దాదాపు 3సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత 3 సార్లు ఏమో వైజాగ్ వచ్చిపోయారు, సబ్జెక్ట్ టు కరప్షన్. ఎందుకు? ఇలా వైజాగ్ వైపు దేశం మొత్తం చూస్తా ఉంది. ఆటోమేటిక్ గా దేశం చూస్తుందంటే దేశ ప్రధాని కూడా చూస్తారు కదా. కాబట్టి మనం దాన్ని హర్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా నేను సరే, ఇప్పుడు మీరు ఒకటి మీరు ఒక అనలిస్ట్ గా ఓకే, మీ ఆలోచనలు, మీకున్నటువంటి సమాచారం ఓకే. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు రాయలసీమ అభివృద్ధి అంటున్నాం. మరి రాయలసీమకి మనం చూస్తే కేవలం ఈ సోలారు, విండ్ ప్రాజెక్టులు మాత్రమే ఎందుకు తీసుకొస్తున్నారు? భారీ ఉపాధి కల్పించే తయారీ యూనిట్స్ని ఎందుకు తీసుకురావట్లేదు? సరే, కియా ఒకటి వచ్చింది, తర్వాత మీరు చెప్పినట్టు శ్రీ సిటీకి సంబంధించి ఉంది. శ్రీ సిటీ కూడా ఆల్మోస్ట్ అది కోస్తాంధ్రకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. మరి రాయలసీమ విషయంలో మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి దాంట్లో ఎందుకు రావట్లేదు? అలాగే మీరు చెప్పినట్టు ఈ 3 ప్రాంతాల అభివృద్ధికి పెట్టుబడులు దోహదపడతాయి అంటున్నారు. మరి రాయలసీమ విషయంలో ఇంకా కూడా ఒక రకమైనటువంటి వివక్షత చూపిస్తున్నారు అని చెప్పేసి కూడా విమర్శలు ఉన్నాయి. మరి దాని మీద ఒక 1 minute క్లోజ్ చేయండి ప్లీజ్. రాయలసీమ మీద దృష్టి సరిగా లేదు అన్నటువంటిది గత పాలకుల వైపు నుంచి ఉన్నటువంటి విమర్శ అండి. వాస్తవానికి రాయలసీమలో నీరు సరిగా లేకపోవటం ఫలితంగా ఎక్కడైనా ఏ పరిశ్రమ రావాలన్నా వాటరు, విద్యుత్ కంపల్సరీ. అక్కడ వాటర్ సోర్స్ లేకపోవడం ఫలితంగా కంపెనీల ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడూ పెద్దగా రాలి. కానీ ఎప్పుడైతే 2014లో చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయ్యారో, రాయలసీమ దృష్టి పెట్టి మీరు అన్నట్టు ఇందాక కియాను తీసుకొచ్చి పెట్టారు. అంటే ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేయడానికి కియా ద్వారా. ఇప్పుడు దాని తర్వాత శ్రీ సిటీ నిర్మించి పెట్టారు ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేయడం కోసం. దాని తర్వాత పాలోప్ లేదు. గత 5 సంవత్సరాల కాలం మనం చూసాంగా, ఆ పాలోప్ లేదు. పైగా ఉన్న వాటినే తరిమేసే పరిస్థితి కదా. ఇవాళ కియా అనుబంధ పరిశ్రమలు కూడా అక్కడ ఏర్పాటు అయి ఉంటే అనంతపురానికి ఎంత బ్రాండింగ్ వచ్చి ఉండేది, రాయలసీమకి ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చి ఉండేది. ఇప్పుడు మళ్ళీ రాయలసీమకి బ్రాండింగ్ కల్పించడం అంటే కొద్ది టైం తీసుకుంటారు. కానీ ఖచ్చితంగా రాయలసీమ మీద ఫోకస్ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వైజాగ్ లో ఒక కంప్లైంట్ వచ్చింది, మాకు గుంటూరు రోడ్డు వల్ల మేము ఇక్కడ కంపెనీ నడుపుకొని పడుతూ ఉన్నాం అని చెప్పి ఒక CEO ట్విట్టర్ లో పెడితే, మీరు ఎలా ఉత్తరం వైపు వస్తున్నాను కదా, ఇంకొద్దిగా ఉత్తరం వైపు రండి అని అనంతపురం తగిలింది. రాయలసీమకి రండి అని చెప్పేసి నారా లోకేష్ గారు ఓపెన్ గా ఆహ్వానించారు.
అంటే రాయలసీమని ప్రమోట్ చేయడానికి కూడా ఏమాత్రం వెనకాలట్లేదు. లేకపోతే రాయలసీమకి పెట్టుబడి తీసుకురావడంలో మిగతా ప్రాంతాలు తీసుకొచ్చినంత ఈజీ కాకపోవచ్చు, కొద్ది టైం పట్టొచ్చు, కానీ ఆ ప్రయత్నం మాత్రం సక్సెస్ఫుల్ గా నడుస్తా ఉంది. ఇలా బెంగళూరులో ఉన్న కంపెనీని అనంతపురం అడగడం కంటే ఇంకా ఏముందండి. వస్తారు మళ్ళీ వస్తారు. ఎస్ వస్తాం మీ దగ్గరికి. ఓకే ఓకే వస్తారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. అజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్. సో ఓవరాల్గా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నటువంటి అంశాలు చూస్తూ ఉంటే చాలా వరకు కూడా అంటే మీ పార్టీకి సంబంధించి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నాయి. అంటే గతంలో కూడా ఇలాంటి చాలా ఒప్పందాలు చేసుకున్నారనమాట. కానీ వాటికి సంబంధించి